ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనమైన అంతకన్నా ఎక్కువగా నిర్ఘాంతపోయే వార్త ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై సొంత పెద్ద కోడలు జోగి మేఘన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా తనను ఏకంగా 3 సార్లు చంపడానికి ప్రయత్నించారంటూ మేఘన చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అసలు ఆ ఫిర్యాదులో ఆమె ఏం పేర్కొంది, ఎలాంటి దారుణాలు జరిగాయి, ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే జోగి రమేష్ పెద్ద కుమారుడు జోగి రాజీవ్తో మేఘనకు 2025 మే 28న సూర్యాపేటలో వివాహం జరిగింది. పెళ్లి టైంలో మేఘన తల్లిదండ్రులు దాదాపు 5 కోట్ల రూపాయల ఖర్చుతో వివాహం జరిపించడమే కాకుండా 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండి, ఇంకా ఎన్నో కట్న కానుకలు ఇచ్చారు. కానీ పెళ్లైన నెల రోజుల నుంచే అత్తింటి వేధింపులు మొదలయ్యాయట. అంతా ఇచ్చినా చాలదన్నట్టు అదనంగా మరో 5 కోట్ల రూపాయల నగదు, ఒక ఫార్చునర్ కారు, అత్త శకుంతలకు ఆడపడుచులకు వజ్రాల హారాలు తీసుకురావాలంటూ వేధించడం స్టార్ట్ చేశారు. అంతేకాదు మేఘన పేరు మీద ఉన్న ఆస్తులను కూడా భర్త రాజీవ్ పేరు మీదకు మార్చాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారని మేఘన తన ఫిర్యాదులో పేర్కొంది. కేవలం వేధింపులతో ఆగితే ఇది సాధారణ గృహహింస కేసు అయ్యేదేమో, కానీ మేఘన చేసిన అసలైన ఆరోపణలు వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. తాను ప్రశ్నిస్తే ఇంట్లోనే బంధించి 2 రోజుల పాటు అన్నం పెట్టకుండా మానసిక నరకం చూపించారని వాపోయింది. అంతకన్నా ఘోరం ఏంటి అంటే తనను చంపడానికి ఏకంగా 3 సార్లు ప్లాన్ చేశారని ఆరోపించింది. ఒకసారి ఇంటి టెర్రస్ పైనుంచి మామ జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, వారి స్నేహితుడు కలిసి తనను కిందకు తోసేయడానికి చూశారట. ఇక గోవా టూర్కు వెళ్ళినప్పుడు అక్కడ లోయలోకి తోసేయడానికి బోట్లోంచి నెట్టేయడానికి ప్రయత్నించారని చెప్పింది. చివరగా 2026 ఏప్రిల్ 13న అర్ధరాత్రి హైదరాబాద్ నార్సింగి విల్లాలో భర్త, అత్త, మామ, ఆడపడుచు అందరూ కలిసి ఏకమై దారుణానికి ఒడిగట్టారట. మామ జోగి రమేష్ ముఖంపై దిండు పెట్టి గట్టిగా నొక్కగా భర్త రాజు మెడకు చున్నీ బిగించి ఉరివేసి చంపడానికి చూశారని, భయంతో విలవిల్లాడుతూ వాళ్ల కాళ్లపై పడి మీరు చెప్పినట్టే వింటాను, నన్ను వదిలేయండి అని ప్రాధేయపడ్డంతో ప్రాణాలతో వదిలేశారని మేఘన కన్నీటి పర్యంతమైంది. మరో షాకింగ్ విషయం ఏంటి అంటే పెళ్లికి ముందు వాళ్ళు హిందూ సాంప్రదాయాలు పాటిస్తామని చెప్పి పెళ్లయ్యాక తామంతా క్రైస్తవంలోకి మారామనే నిజాన్ని బయటపెట్టారట. మేఘన ఇంట్లో పూజ చేసి అగరబత్తి వెలిగిస్తే శవం దగ్గర ఉన్న వాసన వస్తోంది అంటూ తీవ్రంగా అవమానించేవారని ఆమె తెలిపింది. భర్తకున్న శారీరక లోపాలు కూడా దాచిపెట్టి మోసం చేశారని ఆరోపించింది. ఈ దారుణాలన్నింటిపై ప్రాణభయంతో మేఘన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన భార్య శకుంతల, కుమారుడు రాజీవ్, సోదరుడు రాముతో పాటు మొత్తం 11 మందిపై హత్యాయత్నం, గృహహింస, కట్నం వేధింపుల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒక పెద్ద రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబంలో, అది ఒక మాజీ మంత్రి ఇంట్లో సొంత కోడలికి ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మరి పోలీసులు జరిపే ఈ దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి, దీనిపై జోగి రమేష్ కుటుంబం ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సింది.